ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సూపర్ 6లో భాగంగా చెప్పని పథకం ఏదైనా అమలు అవుతుందంటే ఇదే వాహన మిత్ర అని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే శ్రీశక్తి ప్రోగ్రాం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన సందర్భంలో ఏ ఒక్క వాహన మిత్రుడు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు ఆ యొక్క జీవనోపాధి కోల్పోవద్దనే ఉద్దేశంతో చెప్పకుండానే ప్రభుత్వం ఈ యొక్క వాహన మిత్ర పథకాన్ని అమలు చేయడము ఎంతో శుభపరిణామం. దీనివల్ల ఆటో డ్రైవర్లు కానీ, ట్యాక్సీ డ్రైవర్లు కానీ ఎవరికి జీవనోపాధి కోసం ఇబ్బంది లేకుండా, ఒకవేళ వారి యొక్క వాహనాలు మరమ్మతులు చేసుకోవాలన్నా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ప్రభుత్వము చేసే సహాయము అత్యంత గొప్పదని నేను మీకు తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చినారు, కానీ మన ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 15,000 రూపాయలు అందించడం గొప్ప విషయం. అంతేకాకుండా మొత్తానికి 2,90,669 మంది లబ్ధిదారులకు దగ్గరగా 436 కోట్ల రూపాయలు ఈ దినము లాంఛనంగా ప్రారంభిస్తూ వారి యొక్క వ్యక్తిగత ఖాతాలకు జమ చేయబడుతుంది. ఇది ఎంతైనా మనం హర్షించదగ్గ విషయం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంతటితో ఆగకుండా ఎన్నో సముచితమైనటువంటి ప్రోగ్రామ్స్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రజాదరణకైనటువంటి ముఖ్యమంత్రిగా విరాజిల్లుతూ ప్రజలకు చేతనైనంత సహాయము, తక్షణ సహాయం చేస్తూ అందరి మనసుల్లో సుస్థిర స్థానము ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. అంతేకాకుండా రేపటి తరం రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో భాగంగా తప్పకుండా ఈ ప్రతి ప్రభుత్వ పథకము, ఈ ప్రతి సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ పైన సైకిల్ గుర్తు పైన ఓటు వేసి కడప నగరపాలక సంస్థలో కూడా మేయర్గా తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని నిలబెట్టి ఆయనను గెలుపును విజయడంకా మోగించి కడప నగరంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించాలన్నది మా యొక్క ఆశయం. కాబట్టి అందుకు అనుగుణంగా మేమందరం పనిచేస్తూ ఈ యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అత్యున్నతంగా పనిచేస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను, ఆయన ఉద్దేశాలను మేము నెరవేర్చే రకంగా ముందుకు సాగుతామని తెలియపరుస్తుంటున్నాను.